పరశురాముడు మహేంద్రగిరికి వెళ్ళిపోయాడు. రాముడు తన వద్ద ఉన్న విష్ణుధనుస్సును వరుణదేవునికి ఇచ్చాడు. తరువాత రాముడు వశిష్ఠాది మహారుషులకు నమస్కరించాడు. తండ్రి దశరథుని చూచి రాముడు ఇలా అన్నాడు: తండ్రి, పరశురాముడు వెళ్ళిపోయాడు. ఇంక మనము అయోధ్యకు ప్రయాణము సాగిద్దాము. మన పరివారమునకు, సేనలకు ప్రయాణానికి అనుజ్ఞ ఇవ్వండి. దశరథుడు ఒక్కసారి తెలివిలోకి వచ్చి రాముని గట్టిగా కౌగలించుకున్నాడు. తన నలుగురు కుమారులు మరలా జన్మమెత్తినట్టు భావించాడు దశరథుడు. దశరథుని మనస్సు కుదుటపడింది. సేనలను ముందుకు సాగమని ఆజ్ఞాపించాడు. ప్రయాణం ఉత్సాహంగా సాగి అందరూ అయోధ్యకు చేరుకున్నారు. అయోధ్యాపుర వాసులు వారికి ఘన స్వాగతం పలికారు. నగరమంతా పండుగ వాతావరణం, మంగళవాద్యాలతో ఎదురేగారు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు సతీ సమేతంగా రాజనగరు ప్రవేశించారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి ఎదురుగా వచ్చి కొత్త కోడళ్లను ఆహ్వానించారు. తల్లుల ముఖాలో ఆనందం వెల్లి విరిసింది. నూతన వధూవరులు గృహప్రవేశ కార్యక్రమును నిర్వర్తించారు. గృహదేవతలను పూజించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. జనకుని పుత్రికలు అత్తగార్లకు, పెద్దలకు నమస్కరించారు. బ్రాహ్మణులకు గోదానములు, సువర్ణదానములను చేసి తృప్తిపరిచారు. ఆ రాత్రికి వధూవరులు ఆనందంగా గడిపారు. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు తండ్రికి సేవ చేసుకుంటూ ఉన్నారు. అలా కొన్ని రోజులు సంతోషంగా గడిచాయి. దశరథుడు భరతుని పిలిచి ఇలా అన్నాడు: ఏనా భరత, నీ మేనమామ యుధాజిత్తు నిన్ను తీసుకొని వెళ్ళుటకు వచ్చాడు. నీ తాతగారింటికి వెళ్ళి ఆయను సంతోషపెట్టు. భరతుడు తండ్రికి, తల్లులకు నమస్కరించి అనుమతి తీసుకున్నాడు. శత్రుఘ్నుడు వెంట రాగా భరతుడు ప్రయాణమయ్యాడు. తమ తాతగారి ఇల్లు అయిన కేకయ రాజ్యానికి పయనమయ్యారు. వారు వెళ్ళిన తరువాత రామ, లక్ష్మణులు తండ్రిగారికి సేవ చేసుకుంటూ ఉన్నారు. తండ్రి అనుమతితో రాముడు ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పనులను చేశాడు. నియమాలను పాటిస్తూ తండ్రికి రాజ్యపాలనలో సాయం చేస్తున్నాడు. ఎవరి మనస్సు నొప్పించకుండా అందరికీ అనుకూలంగా ప్రవర్తిస్తున్నాడు. రాముని ప్రవర్తనకు, గుణగణములకు అయోధ్య ప్రజలు ఎంతో సంతోషించారు. రాముని వంటి ప్రభువు తమకు కావాలని కోరుకున్నారు. రాముడు రాజ్యకార్యములో పడి భార్యను నిర్లక్ష్యము చెయ్యలేదు. సీతను ఎంతో ప్రేమానురాగాలతో చూసుకునేవాడు. ఎల్లప్పుడూ ఆమెను తన హృదయపీఠమునందు నిలుపుకొనేవాడు. సీత కూడా రాముని ఎడల ఎంతో ప్రేమతో ప్రవర్తించేది. రాముని విడిచి ఒక్క క్షణం కూడా ఉండేది కాదు. ఒకరి హృదయము తెలిసి మరొకరు నడుచుకునేవారు. వారి దాంపత్యము చూచి కౌసల్య ఎంతో మురిసిపోయేది.
ఆ ప్రకారంగా రాముడు సీత ప్రకాశిస్తున్నారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిలాగా. ఇక్ష్వాకు వంశంలో ధర్మం వెల్లివిరిసింది. దేవతలు సైతం ఈ శుభకార్యాలకు ఆనందించారు. శ్రీమద్ రామాయణము. బాలకాండము 77వ సర్గ సంపూర్ణము. వాల్మీకి మహర్షి ఆశీస్సులతో. రామకథ జగత్కళ్యాణకారకం. బాలకాండము సంపూర్ణము. ఓం తత్సత్. మంగళం కోసలేంద్రాయ చక్రవర్తి తిరుమగన్కు మంగళం. మహనీయ గుణాత్మనే. సర్వం శ్రీరామచంద్రార్పణమస్తు. భరతుడు శత్రుఘ్నుడు మేనమామ ఇంట్లో సుఖ సంతోషాలతో ఉన్నారు. అయినప్పటికీ అయోధ్యలో ఉన్న తల్లిదండ్రులను వారు మర్చిపోలేదు. ప్రతిరోజూ తమ తల్లిదండ్రులను మనసారా తలచుకునేవారుచు. దశరథుడు కూడా తన కుమారుడు భరత శత్రుఘ్నులను తలచుకుంటూ ఉండేవాడు. ఎందుకంటే ఆయన తన నలుగురు కుమారులను సమానంగా ప్రేమించాడు. వారు ఎదుట లేకపోయినా అనుదినమూ వారిని తలచుకునేవాడు. అని పెద్ద కుమారుడు రాముడు అంటే దశరథునకు ప్రేమాభిమానాలు కొంచెం ఎక్కువే. కౌసల్యకు కూడా రాముడు అంటే పంచప్రాణాలు. రాముని విడిచి ఒక్క నిమిషం కూడా ఉండేది కాదు. ఇంక రాముడు కూడా అందుకు తగ్గట్టుగానే ఉండేవాడు. రాముడు ఎల్లప్పుడూ ప్రశాంతమైన మనస్సుతో ఉండేవాడు. ప్రశాంతమైన మనస్సుతో ఉండేవాడు. తనతో ఎవరైనా కటువుగా మాట్లాడినా మౌనంగా ఉండేవాడే కాని పరుషంగా మాట్లాడేవాడు కాదు. రాముడు అల్ప సంతోషి. చిన్న ఉపకారానికి అమితంగా సంతోషించేవాడు. తనకు ఎవరు అపకారము చేసినా వాటిని మనసులో పెట్టుకునేవాడు కాదు. రాముడు నిత్యం అస్త్రవిద్య, శస్త్రవిద్యలు సాధన చేసేవాడు. తీరిక సమయములలో జ్ఞానవృద్ధుల వద్దకు పోయి మంచి విషయాలు నేర్చుకునేవాడు. ముందు తనే అందరినీ పలకరించి యోగక్షేమాలు అడిగేవాడు. అమితమైన పరాక్రమవంతుడైనను కొంచెం కూడా గర్వము లేకుండా అందరితో కలిసిపోయేవాడు. రాముడు ఎన్నడూ అసత్యము పలికేవాడు కాదు. బ్రాహ్మణులను, పెద్దలను అమితంగా గౌరవించేవాడు. దీనులను చూచి జాలిపడేవాడు. తోచిన సహాయము చేసేవాడు. సకల ధర్మములు తెలిసినా ఏమీ తెలియనట్టు వినయంగా ఉండేవాడు. రాముడు మచ్చలేని మానవుడు. ఇంద్రియములను అదుపులో ఉంచుకునేవాడు. తన స్వధర్మమైన క్షత్రియ ధర్మమును తూచా తప్పక ఆచరించేవాడు. రాముడు తన ఆరోగ్యమును చక్కగా కాపాడుకునేవాడు. దురలవాట్లకు దూరంగా ఉండేవాడు. అయోధ్యపుర ప్రజలలో రాముడు సాధువర్తనుడు అని పేరు తెచ్చుకున్నాడు. వేదాంగములలో అపారమైన ప్రావీణ్యం సంపాదించాడు. ధనుర్విద్యలో తండ్రి దశరథుని మించిపోయాడు. ధర్మ, అర్థ, కామ, మోక్షముల తత్వమును ఆకళింపు చేసుకున్నాడు. రాముడు తన ఆలోచనలను పైకి కనపడనీయడు. స్థిరమైన బుద్ధి కలవాడు. సంతోషంతో పొంగిపోవడం, అనవసరంగా కోపగించుకోవడం చేసేవాడు కాదు. ఏ విషయంలోనూ మొండిగా వాదించడం చేసేవాడు కాదు. ఏ పరిస్థితులలో కూడా
మనస్సును చలింపనీయడు. సోమరితనమంటే తెలియదు. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండేవాడు. తప్పులు పట్టే ముందు తనలో ఉన్న తప్పులు తెలుసుకొని సరిదిద్దుకునేవాడు. రాముడు న్యాయశాస్త్రములో కూడా ప్రావీణ్యం సంపాదించాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణలో అత్యంత నేర్పును ప్రదర్శించేవాడు. రాజ్యపాలనకు కావలసిన ధనమును వ్యయం చెయ్యడంలో సంయమనం పాటించేవాడు. రాముడు సంగీత నృత్యములలో కూడా ప్రవేశము ఉన్నవాడు. గుర్రములను, ఏనుగులను అవలీలగా మచ్చిక చేసుకునేవాడు. ఆత్వికుడు అనుకుంటే పొరపాటే. ఆయనకు యుద్ధరీతులు అన్నీ బాగా తెలుసు. యుద్ధములో దేవతలు, రాక్షసులు ఎదురైనా జంకేవాడు కాదు. కాని అనవసరంగా ఎవరిమీద యుద్ధానికి కాలుదువ్వేవాడు కాదు. అవసరమైనప్పుడు కోపం తెచ్చుకుంటాడు. అవసరం తీరగానే వదిలేస్తాడు. ఇన్ని సుగుణాలు ఉన్నందుకే 3 లోకములలో కీర్తింపబడ్డాడు. రాముడే తమకు రాజు కావాలని అయోధ్యా ప్రజలు కోరుకునేవారు. ఇదే ఆలోచన దశరథునికి కూడా వచ్చింది. నా జీవితకాలంలో రాముని రాజుగా చూడగలనా అని అనుకున్నాడు. అయోధ్యా ప్రజలకు దశరథుని కంటే రాముడంటేనే ఎక్కువ అభిమానం. వీర్యములో మేరు పర్వతము వంటివాడు, ఆక్రమములో ఇంద్రునితో సమానమైనవాడు. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా దశరథుడు తన మంత్రులను పిలిపించాడు. అచ్యులారా, వయసు మీద పడింది. ఇంక రాజ్యపాలన చెయ్యలేను. అయోధ్య ప్రజలందరూ రాముడు రాజు కావాలని కోరుకుంటున్నారు. రాముడు రాజు అయితే నేను కూడా నిశ్చింతగా విశ్రాంతి తీసుకుంటాను. రాముని యువరాజును చెయ్యడానికి నిశ్చయించాడు దశరథుడు. సామంత రాజులను, పురప్రముఖులను సభకు ఆహ్వానించాడు. దశరథుడు ఒక మహాసభను ఏర్పాటు చేశాడు. నలుదిక్కుల నుండి అతిథులు విచ్చేశారు. కాని కేకయ దేశంలో ఉన్న భరతునికి ఈ విషయం తెలియజేయలేదు. తరువాత వారే తెలుసుకుంటారులే అని నిర్లక్ష్యం చేశాడు. మరి సమ్మతి కూడా తీసుకోనుంటే రామాయణ మహాకావ్యము ఇంతటితో ఆగిపోయేదేమో. సభలో కోలాహలం నిశ్శబ్దంగా మారింది. దశరథ మహారాజు తన నిర్ణయాన్ని ప్రకటించటానికి సిద్ధమయ్యాడు. శ్రీరాముడు ప్రశాంతంగా సభను వీక్షిస్తున్నాడు. గురుదేవులు, వశిష్ఠుల వారికి ఈ నిర్ణయం సమ్మతమే. ఇక్ష్వాకు వంశ చరిత్రలో ఇదొక సువర్ణ ఘట్టం. రామరాజ్య స్థాపనకు అడుగులు పడుతున్నాయి. దశరథుని చిరకాల వాంఛ నెరవేరబోతోంది. సభ అంతా రాముని పట్టాభిషేకం గురించే ఎదురుచూస్తోంది. శ్రీమద్ రామాయణము అందవీతి కృంతరు అయోధ్యాకాండము. ఓం తత్సత్. ఓం తత్సత్. సర్వం శ్రీరామచంద్రార్పణమస్తు.